ప్రధాన పంటలు పెద్దగా ఆదాయం ఇవ్వలేకపోతున్నాయి. సాధక బాధకాలు పెరుగుతున్నా మద్దతు ధరను కూడా అందించలేకపోతున్నాయి. నమ్ముకున్న వాణిజ్య పంటలు నష్టాలే మిగుల్చుతున్నాయి. అలాంటి తరుణంలో సంప్రదాయ పంటల స్థానంలో జనుము విత్తనోత్పత్తికి ఆదరణ పెరుగుతోంది. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు దీన్ని ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి, స్వల్పకాలంలో దిగుబడికి వచ్చే జూట్ విత్తనాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం మద్దతు ధరను కల్పిస్తే సాగు విస్తీర్ణం పెంచుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జనుము పంటను నార కోసం అధికంగా సాగు చేస్తారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో ఈ మెస్తా పైరును విరివిగా వేస్తారు. విజయనగరం జిల్లాలో జూట్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో జనుము పంటను వేసినా అది స్వల్పమే. పశువుల మేత కోసం మినుము, పెసర పొలాల్లో అంతర పంటల జనుము సాగు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో విత్తన అవసరాలు తీర్చేలా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పంట విస్తీర్ణం పెరుగుతోంది. వాణిజ్య పంటల సాగులో గుర్తింపు పొందిన ఈ రెండు జిల్లాల రైతులు పత్తి, మిరప, శనగ పంటలతో నష్టాలు చవిచూస్తూ జూట్ విత్తనం వైపు మొగ్గు చూపుతున్నారు. అనుకూల వాతావరణం, తక్కువ పెట్టుబడితో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి ఉన్నందువల్ల కర్షకులు పెద్ద ఎత్తున జూట్ విత్తనాలు పండిస్తున్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఈ పత్తి వేసినటువంటి ప్రాంతాల మొత్తం కూడా అధికంగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయి ప్రత్యామ్నాయ పంటగా ఈ జూట్ని ఎంచుకోవడం జరిగింది. మా పరిసర ప్రాంతాలంతా కూడా మరి గుంటూరు, ప్రకాశం జిల్లాలో చాలా విస్తీర్ణంలో పంటలు బాగా విస్తారంగా వేస్తా ఉన్నారు. మరి ప్రస్తుతం అది చీడపీడలను తట్టుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 క్వింటాల దాకా దిగుబడి వచ్చే పరిస్థితులు మా ప్రాంతం మొత్తం కూడా. ఈ ప్రత్యామ్నాయ పంటల పరిస్థితుల్లో వీటికి మార్కెట్ ధర కల్పిస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. పశ్చిమ బెంగాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. మన దేశం నుంచి విత్తనాలు అక్కడి మిల్లులకు ఎగుమతవుతున్నాయి. నారగోతాలు అక్కడి నుంచి తిరిగి మన దేశానికి దిగుమతవుతున్నాయి. ప్రస్తుతం బెంగాల్, బంగ్లాదేశ్ జూట్ పరిశ్రమలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉత్పత్తైన విత్తనాలు ఎగుమతవుతున్నాయి. 1985 నుంచి కొన్నేళ్ల పాటు జాతీయ విత్తనోత్పత్తి సంస్థ జనుము సాగును ప్రోత్సహించింది. రైతులతో ఒప్పందం చేసుకుని వారు ఉత్పత్తి చేసిన విత్తనాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. అయితే నేడు ఆ సంస్థ ప్రాముఖ్యత తగ్గినా వ్యాపారులు ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్వింటా జనుముకు 3 నుంచి 5,000 రూపాయలు అందేలా మార్కెట్ పరిస్థితులు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అప్పట్లో ఒక 10 సంవత్సరాలు దాదాపు 1200-1500 ట్రక్కుల దాకా వెళ్తా ఉండేది ప్రతి సంవత్సరం. బీహార్, బెంగాల్, అస్సాం, తర్వాత బంగ్లాదేశ్. ఇప్పుడు కొంచెం తగ్గింది. అక్కడ మెయిన్గా రెండు రకాలండి. ఒకటి 524 అనేది, రెండోది JRC 212 అనేది. రెండు రకాలు. ఈ 2 రకాల్లో ఈ 524 అనే రకం 80% పోతుందండి. 20% ఆ రెండో వెరైటీ పోతుందండి. అది మార్కెట్ రేటు మీద ఆధారపడి ఉందండి. ఈ మార్కెట్ రేటు ఒక్కో సంవత్సరం ఏమని జరుగుతుంది అంటే 3,000 నుంచి 6,000, 7,000, 8,000 వరకు పోయిన సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎట్టనగాని ట్రేడర్స్ అందరం కలిసి 5,000 తక్కకుండా మార్కెట్ చూడాలనే దీంతో ఉన్నాం. ఖర్చులు, శ్రమ, నీటి అవసరం ఇలా ఏ విధంగా చూసినా జనుము పంట అనుకూలమైనది. ఎకరానికి 10,000 రూపాయలతో పంటను సాగు చేయవచ్చు. అతి స్వల్ప కాలంలో చేతికొస్తుంది. ఎరువుల వాడకం కూడా తక్కువే. దిగుబడుల విషయానికొస్తే సగటున 6-7 క్వింటాలు వస్తాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ధర ఒడిదుడుకులకు గురైనా పంట వల్ల నష్టం మాత్రం ఉండదు. ఈ సానుకూలాంశాలతోనే కర్నూలు జిల్లాలోనూ జనుము పంట విస్తరిస్తోంది. పంట సాగులో ఎన్ని సౌలభ్యాలున్నా మార్కెటింగ్ లేకపోతే ఇబ్బందులు తప్పవు. అధికారిక మార్కెట్ లేనందువల్ల ఎగుమతి వ్యాపారులపైనే రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి. చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే జూట్ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు అధికంగా ఉన్న పంటలు వేస్తున్నారు కాబట్టి తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, తక్కువ రోజులు, ఈ 3 అనుకూలంగా ఉన్న పంట జూట్ పంట. అటువంటి జూట్ పంటను కనుక ప్రభుత్వం ప్రోత్సహించి కొంచెం గిట్టుబాటు ధర కల్పించినట్టయితే కనీసం 7-8 వేలు పర్ క్వింటాలకు కనుక ఇవ్వగలిగితే కనీసం 4-5 క్వింటాలు దిగుబడి వస్తే రైతు తక్కువ పెట్టుబడిలో అధికమైనటువంటి లాభం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఆ తక్కువ రోజుల్లో ఆ పంట పండించిన తరువాత మేత పెట్టుకోవచ్చు, లేకపోతే మొక్కజొన్న వేసుకోవచ్చు. ఏ పంట వేసినా నష్టాలే వస్తున్న తరుణంలో జనుము విత్తనానికి సర్కారు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుంది.